రూపాయల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ. తెలంగాణలో ఇవాటి నుంచే రైతు రుణమాఫీ స్టార్ట్ కానుంది. సాయంత్రం 4 గంటలకు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఇవాళ మొదటి విడతలో ₹1,00,000 లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయబోతున్నారు. నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రుణాలని మాఫీ చేస్తారు. ఆగస్టు లో 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయబోతున్నట్లుగా సీఎం రేవంత్ ప్రకటించారు. రుణమాఫీని పండుగలా నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఇవాళ ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తారు. రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి మంత్రులు భట్టి, తుమ్మల, అధికారులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూసేలా కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించకూడదని బ్యాంకర్లకు సూచిస్తున్నారు. జనగామ జిల్లాలో అప్పుడే రైతుల సంబరాలు మొదలయ్యాయి. రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తూ రైతులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దేవరుప్పుల మండలంలో పంట పొలాల్లోనే కేక్ కట్ చేశారు రైతులు. గ్రామాన ఇదే రీతిలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఇవాళ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. రైతు ప్రభుత్వం